చేదు సత్యం మింగగలిగితే జీవితం వైద్యాలయం. మనసు పుటలను చదవగలిగితే అనుభవం విద్యాలయం. విడిపోవడానికి కారణాలు ఎన్ని ఉన్నా కలిసి ఉండాలి అన్న చిన్న తపనే ఇద్దరినీ కలిపి ఉంచుతుంది. నీ అహం నీకు విలువ ఉండాలని కోరుకుంటుంది. నీ ఆత్మ నీకు విలువలు ఉండాలని కోరుకుంటుంది. లైఫ్లో అన్నీ ఉంటాయి. అన్నింటికంటే ముఖ్యమైనది చిరునవ్వు. నువ్వు దాన్ని మోస్తే చాలు, అది దేన్నైనా మోసే కెపాసిటీ నీకు ఇస్తుంది. పరిపక్వత అంటే గొప్ప విషయాల గురించి మాట్లాడడం మొదలుపెట్టడం కాదు, చిన్న విషయాలను అర్థం చేసుకోవటం ప్రారంభించడమే పరిపక్వత. ఓ ఆలోచన అగాధంలోకి నెట్టేస్తుంది, మరొకటి ఆకాశానికి ఎత్తేస్తుంది. శక్తిని సరైన సమయంలో సరైన విషయాలకు వాడినప్పుడు నీలో సామర్థ్యం అర్థమవుతుంది. కోల్పోవడానికి తన వద్ద ఏమీ లేని వ్యక్తిని నీవు ఎన్నడూ నమ్మకు. ఒక మనిషి ప్రేమను జీవితాంతం పొందాలన్నా కూడా అదృష్టం ఉండాలి. సమయాన్ని బట్టి ప్రకృతే మారుతుంది, మనుషులం మనమెంత మారడానికి. పువ్వు ఎంత అందమైన రంగులో ఉన్నా సువాసన లేకపోతే ఎలా శోభించదో, అలాగే ఎన్ని మధుర వాక్యాలు మాట్లాడినా వాటిని ఆచరణలో పెట్టని వ్యక్తిని కూడా జీవితంలో పెద్దగా రాణించలేదు. పదును తగ్గిన నేలలో పంట పండదు. నమ్మకం లేని మనిషితో బంధం నిలవదు. ఒక బంధం కడవరకు సవ్యంగా కొనసాగాలంటే ఆ బంధం మధ్య ప్రేమ కంటే ఎక్కువగా నమ్మకం ఉండాలి. ఆధారం అబద్ధాన్ని నిజాన్ని వేరు చేస్తుంది. నమ్మకం ఆ రెండింటినీ ఒకటి చేస్తుంది. జీవితం ఎంత మారినా ఇష్టమైన వాళ్ళ మీద ఉండే ప్రేమ మాత్రం ఎప్పటికీ మారదు. అపార్థం చేసుకునే దానిలో 10వ వంతును అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తే ఎన్నో సమస్యలు మటుమాయమవుతాయి. నీకు పని పూర్తి చేయాలన్న తపన లేనప్పుడు ఎవరూ నీకు సహాయం చేయలేరు. ఎలాగైనా పని పూర్తి చేయాలని కంకణం కట్టుకొని ఉంటే నిన్ను ఎవరూ ఆపలేరు. కళ్ళు చూసింది మాత్రమే నమ్ముతాయి, చెవులు ఎవరేం చెప్పినా నమ్మేస్తాయి. కంటికి చెవికి మధ్య అనుసంధానిస్తూ ఒక మనసు ఉంటుంది, కానీ మనిషి ఆ మనసుని ఎప్పుడో తొక్కి పెట్టేస్తాడు. దేహం చెల్లించినంత కాలం నువ్వు సాధిస్తున్నా రోధిస్తున్నా బ్రతికి ఉండడమే జీవితం. అనుమానంతో బ్రతికే వారికి ఈ ప్రపంచంలో ఎంత వెతికినా ఆనందం దొరకదు. నిలబెట్టుకునే లౌక్యం నీకు లేనప్పుడు పోగొట్టుకున్నాక ఏడ్చే అర్హత కూడా ఉండదు. హృదయం ఎన్నిసార్లు గాయపడినా మనసు నచ్చిన వారిని ఎప్పటికీ మరచిపోదు. కారణం హృదయానికి నటించడం తెలియదు, తప్పించడమే తెలుసు. జీవితం ఓ యుద్ధభూమి. పోరాడితే గెలిచేందుకు అవకాశం ఉంటుంది. ఊరికే నిలుచుంటే మాత్రం ఓటమి తప్పదు. మీ గమ్యాన్ని నిర్ణయించేది మీ చేతలే తప్ప మీ అరచేతి గీతలు కావు. జీవం లేని మట్టి కాలే కొద్దీ దృఢంగా గట్టిపడి ఇటుక అవుతుంది. జీవంతో ఉన్న నువ్వు బాధలతో దుఃఖంతో కాలే కొద్దీ ఇంకెంత గట్టిపడాలో ఆలోచించు. ఎదుటివారు మనల్ని నిరాశపరచారని ఎప్పుడూ నిందించకూడదు. మనమే వారి నుంచి ఎక్కువ ఆశించామని మనకి మనం తెలుసుకుంటే ఎవరిని ఏమీ అనే అవసరమే రాదు. కొన్నిసార్లు మీ దగ్గర ఏదీ లేనప్పుడు ఇతరుల కోసం మీరు ఇవ్వదగిన బహుమతి ఏదైనా ఉంది అంటే మీ సమయం మాత్రమే. మన అనుకున్న వాళ్ళ కోసం కొంత సమయం కేటాయించండి. మగాడికి ఎన్నో ప్రపంచాలు ఉన్నాయి, కానీ ఆడదానికి మాత్రం భర్తే ప్రపంచం. ఉన్న ఆ ఒక్క ప్రపంచంలో కూడా ఆడది సంతోషంగా లేకపోతే నరకంలో పడినట్టే.